ఈరోజు దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 61,71,882 రూపాయలు మరి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి గారి నిధి నుంచి సహాయ నిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో ఇంత ఫాస్ట్గా కొన్ని సందర్భాల్లో అయితే 12 గంటలకి మనం ఎల్ఓసి కోసం అంటే సీరియస్గా ఉన్న పేషెంట్కి సంబంధించి ఎల్ఓసి అప్లికేషన్ ఇస్తే సాయంత్రం 3 గంటలకల్లా కూడా 4 లక్షలు 5 లక్షలు శాంక్షన్ చేసిన ఉదంతాలు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కేవలం బురద జల్లాలి, ఏమీ జరగలేదు అనే అభిప్రాయాన్ని కలిగించడానికి చాలా తాపత్రయపడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ముందు 5 సంవత్సరాలు పరిపాలన ఎప్పుడైతే పోలికకు వస్తుందో వారి బండారం కానివ్వండి, వారి లొట్టతనం కానివ్వండి అన్నీ బయటపడతాయి. కాబట్టి ఈరోజు ఎంతసేపు బురదల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా కోట్లాది రూపాయలు 14 కోట్లు నా ఒక్క నియోజకవర్గానికి ఇచ్చారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మరి అదేవిధంగా ఎల్ఓసి కానివ్వండి, ఇది అదనంగా ఆరోగ్యశ్రీకి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచన చేస్తుంది. గత పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఏమిటంటే, గత పరిపాలనలో బాధ్యతారహితంగా ఏదైతే ఉందో, ఏదైతే జరుగుతుందో దాన్ని ముందుకు తీసుకెళ్తామో, లేకపోతే ఎటువంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఏదో ఆటకాయితనంగా సలహాలు ఇచ్చి, లేదు వారి దృష్టిలో ఏమన్నా ఏదో 1-2 సంఘటనలు దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనల మేరకు విధానాలు నిర్ణయించటం జరిగితే, ఈరోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రపంచవ్యాప్తంగా జీవన ప్రమాణాలు పెంచడానికి ఎటువంటి విధానాల్ని అవలంబిస్తున్నారు, అభివృద్ధి చెందిన దేశంలో కానివ్వండి, లేకపోతే ఇంకా మెరుగైన విధానాలు ఉన్న రాష్ట్రంలో కానివ్వండి, ఏం చేస్తున్నారనే దాని మీద పరిశీలన చేసి విషయ పరిజ్ఞానం ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని, లేకపోతే వైద్య రంగంలో ఉన్న నిష్ణాతుల్ని, లేకపోతే సామాజిక రంగంలో ఉన్న నిష్ణాతుల్ని, వీళ్ళందరి సూచనలు తెలుసుకుని మరి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం ఈ ప్రభుత్వంలో విధానం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంట్లో భాగంగానే త్వరలో క్యాబినెట్లో మొన్ననే అప్రూవ్ చేశాం. 904 వాహనాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఆ వాహనాల్లో టెస్టులకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకుని రోజుకి 14,000, సంవత్సరానికి 50,60,000 మంది ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆరోగ్యపరమైన స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర టెస్టులు అవన్నీ కూడా చేసి వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఏదో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసేసి దాని ఏదో వ్యాపారాత్మకంగా వాడుకుంటాం కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే అట్టిపెట్టి ఆ పేషెంట్లు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నిక్షిప్తమైన
సమాచారాన్ని తీసుకుని ఫాస్ట్గా వైద్య సేవలు అందించే విధానానికి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను.